మరణాత జీవాహారము అను ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా మరి మీరందరూ బలపడుతున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి ధ్యానించుకుందాం. 2 దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం అలాగే 13వ వచనాన్ని మనము చదువుకుందాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకునెను. మరి 33వ అధ్యాయము 1వ వచనము నుంచి కూడా మనము చూచినప్పుడు మనష్షే యెరూషలేమును ఏలనారంభించినప్పుడు మరి ఆయన పరిపాలన ప్రారంభించినప్పుడు ఆయన కేవలము 12 సంవత్సరాల వ్యక్తిగా ఉండడం మనము చూస్తాం. అయితే మనష్షే మరి దేవునికి విరుద్ధముగా ఆయనకు ఇష్టము లేనివి, ఆయనకు అసహ్యకరమైనవి, దేవుడు అంగీకరించినవి మరి ఆయన చేయడం మనము చూస్తాం. ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము నుంచి 9వ వచనం వరకు కూడా మరి మనష్షే చేసిన 16 పనులు లేదా పాపములు దేవునికి వ్యతిరేకముగా చేసినవి ఇక్కడ రాయబడి ఉన్నవి. అయితే దేవుడు వెంటనే ఆయనను శిక్షించలేదు. చాలాసార్లు మనము ఏమనుకుంటామంటే మరి తప్పులు చేసిన వెంటనే, పాపములు చేసిన వెంటనే మరి దేవుడు వెంటనే శిక్షిస్తారు, లేదా ఇతరులు మనకి విరుద్ధముగా చేసినప్పుడు మరి దేవుడు వారికి ఎందుకు శిక్షను ఇవ్వడము లేదు, ఆ విధముగా ఎంతో కఠినముగా వారు ప్రవర్తిస్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మరి వారు తిరిగి వస్తారేమో, పశ్చాత్తాప హృదయముతో నా దగ్గరికి మరలా తిరిగి వస్తారేమో అని దేవుడు వారి కొరకు వేచి చూస్తూ ఉంటాడు. మరి అలాగునే ఇతరులని పంపించడం, ప్రవక్తలని పంపించడం, లేదా వాక్యము ద్వారా దేవుడు వారితో మాట్లాడడము, వారిని మరి హెచ్చరించడము జరుగుతుంది. కానీ కొన్నిసార్లు మనుష్యులు అది వినకుండా ఇంకను మరి వారి పాపములోనే జీవించేవారుగా ఉంటారు. ఇక్కడ కూడా మరి మనష్షే విషయంలో మనము చూచినప్పుడు ఆయన మాట వినలేదు. వాక్యములో మనం చూచినట్లయితే 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గకపోయేరి. దేవుడు మరి అక్కడ వారికి వర్తమానాలు పంపించినప్పటికీ వారు మాట వినలేదు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అప్పుడు ఇక్కడ వాక్యములో మనము చూస్తే అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మరి వారు వచ్చి మనష్షే తప్పించుకొని పోకుండా మరి ఆ బబులోనికి ఆయనను మరి గొలుసులతో బంధించి తీసుకొని వెళ్ళడం మనము చూస్తాం. ఆయనకి సమయం ఇచ్చినప్పటికీ ఆయన దేవుని దగ్గరికి తిరిగి రాలేదు. వర్తమానములు పంపించినప్పటికీ దేవుని దగ్గరికి తిరిగి రాలేదు. పశ్చాత్తాప హృదయముతో దేవుడి దగ్గరికి ఆయన వస్తాడేమో అని దేవుడు చూచినప్పటికీ, సమయం ఇచ్చినప్పటికీ ఆ సమయాన్ని వృధా చేసినప్పుడు బబులోనికి ఆయనని తీసుకొని వెళ్ళడం మనము చూస్తాం. ఎప్పుడైతే ఆయన బబులోనికి వెళ్ళాడో అప్పుడు మరి దేవుణ్ణి ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. అప్పుడు ప్రార్థన చేసి ఉన్నాడు, దేవునికి మొరపెట్టి ఉన్నాడు. దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, పశ్చాత్తాప హృదయముతో ఆయన దగ్గరికి మనము వచ్చినప్పుడు, మరి మన హృదయాన్ని కుమరించి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు, అది ఎంత పాపమైనా సరే, ఎన్ని తప్పులు మనం చేసినప్పటికీ ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు. మనష్షేను కూడా మరి దేవుడు క్షమించి తిరిగి యెరూషలేములోనికి ఆయనని తీసుకొని వచ్చి ఆయనని దీవించి ఆశీర్వదించిన దేవుడిగా ఉన్నాడు. మీ జీవితంలో కూడా ఒకవేళ మీరు దేవునికి విరుద్ధముగా ఎన్నో తప్పులు, ఎన్నో పాపములు చేసి లేదా అదే పాపం అనే ఊబిలో నీవు జీవిస్తున్నావేమో, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీవు సరి చేసుకొని ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయన దగ్గరికి నీవు మరి ప్రార్థన పూర్వకంగా వచ్చినప్పుడు, తప్పులు క్షమించమని అడిగినప్పుడు ఆయన తప్పకుండా తిరిగి నేను దీవించి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఇది వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి.
వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి తండ్రి. మరి ఎవరైతే ఆ విధముగా పాపం అనే ఊబిలో ఉన్నారో తండ్రి, దేవా పశ్చాత్తాప హృదయముతో మీ దగ్గరికి వచ్చి తండ్రి, దేవా మరి క్షమించమని అడిగినప్పుడు మీరు వారిని క్షమించే దేవుడిగా ఉన్నారు, తిరిగి దీవించే దేవుడిగా ఉన్నారు. కాబట్టి దేవా ఈ వాక్య వర్తమానము ద్వారా తండ్రి వారి హృదయాలని మీరు మార్చండి, సహాయము చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరణాత. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.